దానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, మరి దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి గత 4 రోజులు ఆయా స్థలాలలో, మరి ప్రత్యేకంగా జహీరాబాద్ ప్రాంతంలో దివ్యాంగులకు ప్రత్యేక కార్యక్రమాన్ని దైవజనులు పాస్టర్ మార్క్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ ప్రత్యేక కార్యక్రమానికి వెళ్ళి క్షేమంగా రావడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఏ రోజైనా ఇక్కడ అనుదిన ప్రార్థన గ్యాప్ వచ్చిందంటే ఏదో ఒక ప్రత్యేకమైన కారణం ఉంటే తప్ప గ్యాప్ రాదు. ఖచ్చితంగా అవకాశము ఉండి అందరము అందుబాటులో ఉంటే ఖచ్చితంగా అనుదిన ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో చేస్తాం. రోజు 8 గంటలకు కావచ్చు, రోజు 9 గంటలకు కావచ్చు, ఒకరోజు 10 గంటలకు కావచ్చు. దేవుని సన్నిధిలో గడపాలనేటటువంటి ఒక ఆశ, తీవ్రత, అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ప్రత్యేకంగా నేను అభిషేకం తీసుకొని సేవకుడిగా 12 సంవత్సరాలు కంప్లీట్ అయిన ఆ సందర్భాన్ని కూడా పురస్కరించుకొని మనం దేవుణ్ణి స్తుతించబోతున్నాం, ఆరాధించబోతున్నాం. అనుదిన ప్రార్థనలో ఈ ప్రత్యేకమైనటువంటి గడియ, ఈ ప్రత్యేకమైన దినాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని మనము ముందుకు సాగుదాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నిఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో జీవాధిపతి గత 12 సంవత్సరాలుగా నీ యొక్క ఉన్నతమైనటువంటి కృపను బట్టి అయాని దిన సేవకుని క్షేమముగా నేటి దినం వరకు మీరు నడిపిస్తూ వచ్చినారు. అందును బట్టి నీకు స్తోత్రం. దయగల తండ్రి, తిరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని అంతా మీ చేతికైతే పడుతున్నాం. మీ చిత్తానుసారంగా నడిపించండి. సకల పొంచున్న చీకటి దురాత్మ అంధకార దయ్యపు శక్తులను మీరు మాకిచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. దైవమా, మీ ప్రసన్నతను మా అందరి మీద కుమ్మరించండి. ఈ దాసుని అభిషేకించి మాతో మీరే మాట్లాడి మహిమగణత ప్రభావాలు మీరే పొందమని, సకల పొంచు ఉన్న చీకటి దురాత్మ అంధకార దయ్యపు ప్రేతాత్మ శక్తులను యేసు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాం. మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీద నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీద నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా. గురిలేని కరుణాన వేరువగా ఆధరినే నిలిచేవా నా ప్రభు. గురిలేని కరుణాన వేరువగా ఆధరినే నిలిచేవా నా ప్రభు. జలములలో బడినే వెళ్ళినా
అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా హల్లెలూయా పయనించు సమయాన విశ్వాసనావతారుతూ పయనించు సమయాన సాతాను సుడిగాలి పదా నాగల్పే నిలిచేవానా. సాతాను సుడిగాలి పదా నాగల్పే నిలిచేవానా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. థ్యాంక్స్ గివింగ్ సాంగ్స్ ఎక్కువ మనం పాడదాం. గడిచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవుని పాట. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కన్ను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కృపలో కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. కలగజల్లిన కష్టకాలమున కన్న తండ్రివై మమ్ము ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కారణక కలక చెందిన కాలమున కన్న తండ్రివై మమ్ము ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కారణక
నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. రూపములెన్నో దాగి ఉన్నను దరిచేరి మమ్ము నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో కురిపించిన రూపములెన్నో దాగి దరిచేరి మమ్ము నడిపించిన అవిధేయతలే దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము. దీవించిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయచేసిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో కాచితివి గతకాలం. ఇల్లుందా పాట అది లేదా? ఫోన్ నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ లీడలో జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ సేవలో ఫలించగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాలము. నీ దయలో నీ నీడలో కాచుమయా. కష్టకాలము దుఃఖ సమయము నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను చూసి వెలిగా నన్ను చూడగా. కష్టకాలము దుఃఖ సమయము నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా. గోదాకువైనా అంత నీవే ఉండినావు. నా కన్నీరుని కవిలలో దాచి ఉంచినావు.
సకాలము నీ దయలో నీ నీడలో నాకుమయ జీవితాంతము ఏ యోగ్యతలు లేని నాయన నీ కృప చూపితివే భక్తి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివే ఏ యోగ్యతలు లేని నాయన నీ కృప చూపితివే భక్తి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివే నీ చిత్తమే నాయందు నెరవేర్చుకోవాలని నీ సేవై నా శ్వాసగా కడ వరకు నిలవాలని నీ చిత్తమే నాయందు నెరవేర్చుకోవాలని నా శ్వాసగా కడ వరకు నిలవాలని నామది నిండెను ఆశతో నే పాడెదా స్తుతి గీతము నీవెనా తోడుగా నీవెనా నీడగా ఆత్మతో నిప్పుమా శక్తిగా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలో నీ కృపలో నాకితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలించగా దేవా నీ దయలో నీ కృపలో నాకితివి ఆలము నీ దయలో నీ నీడలో నాకుమయ జీవితాంతము హల్లెలూయా. అదే అన్న వస్తా పాట నీ దయలో నేనున్న ఇంతకాలం. నీ దయలో నేను వస్తుంది వాడు అన్నకి దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును. హాయిగా రాసినటువంటి పాటలు పాడదాం. కన్నులు చూపిస్తారు తినలే ఇంతకాలం నీ కృపలో నాకు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు నీ దయలే నీదే నేనేమవుదునో, నీ దయలే నీదే నేనేమవుదునో తెలియదయ్యా.
కృపలో దాచినావు గతకాలం నీ దయలో హల్లెలూయా. అయ్యగారు రాసినటువంటి పాటలు పాడదాం. ఒక 2 పాటలు అయ్యగారికి పాడి మనము కొద్దిసేపు దేవుణ్ణి ఆరాధన చేసి కొద్దిసేపు వాక్యం ధ్యానించుకుందాం. నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము, నిన్ను కొలిచెదను కొనియాడెదను నీ మహిమను పాడెదను, నిన్ను కొలిచెదను కొనియాడెదను నీ మహిమను పాడెదను, నీ కృపలను చాటెదను. నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము, లోకము నుండి బయటకు నన్ను కృపతో నడిపించితివి. నాలో దాగిన ఇహలోకము తిరగించగను, లోకము నాలో నన్ను చూచునికే దేవా దిగన శిరమున గాలితిని, నన్ను చూచునికే దేవా దిగన శిరమున గాలితిని, నన్ను జ్వాలన చేసితివి. నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన స్తోత్రము, పాపులలో ప్రథముడనగు నన్ను పరిశోధులకు నీ దశలకు నన్ను మాదిరిగను. పాపులలో ప్రథముడనగు నన్ను ఇలా పరిశుద్ధులకు నీ ప్రజలకు నన్ను నీ ఘనమగు పనిలో నన్ను నీ కోవెల చేసితివి, నీ ఘనమగు పనిలో నా కోటగా నిలచితివి. నన్ను పిలచిన స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్థితి మించిన పోరును సల్లుపగా ఇలా నన్ను రేపితివి. నా వైరి మోకలకు మించిన బలమును నాకిలను సగితివి. స్థితి మించిన పోరును సల్లుపగా ఇలా నన్ను రేపితివి. నా వైరి మోకలను మించిన బలమును విజయోత్సవంతో ప్రతి చోటను నన్ను ఊరేగించితివి. విజయోత్సవముతో ప్రతి చోటను నన్ను ఊరేగించితివి, నన్ను ధన్యుని చేసితివి, నన్ను పిలచిన
ఎవరు నేనెరుగకయుండిన సరి నన్ను విరచితివి. నన్ను నేను సహా ఎరుగకయుండినను విరుదులనిచ్చితివి. యేసయ్యా హల్లెలూయా. ఇంకో పాట అయ్యగారిది 2 పాటలు వాడదాం అనుకున్నాం. సెవెన్ టు 2 వాడదాం. పొలము దున్ని ఫలము కూర్చలేని మాకు నీవు నింగి నుండి ఆహారమునిచ్చినావు. నడువలేని మమ్ము కన్న తల్లి బోలి, నడువలేని మమ్ము కన్న తల్లి బోలి నీవు సంకనెత్తి మోసి ఇటకు చేర్చినావు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు యేసు నీవేనయ్యా. దేవా నీకేనయ్యా, ప్రభు నీకేనయ్యా. ఎంతైనా నమ్మదగిన వాడవు, ఎన్నో వాగ్దానములిచ్చినావు, నీ మాటలన్నీ మాలో నెరవేర్చినావు. ఎన్నో వాగ్దానములిచ్చినావు, నీ మాటలన్నీ. ఇన్ని ఏళ్ళ జీవన పోరాటమందునా, ఇన్ని ఏళ్ళ జీవన పోరాటమందునా ప్రభువింపగాను మాకు జయమునిచ్చినావు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, ప్రభు నీవేనయ్యా. మా జీవము నీవేనయ్యా, యేసు నీకేనయ్యా, ప్రభు నీకేనయ్యా, ప్రభు నీకేనయ్యా. పొలము దున్ని ఫలము కూర్చలేని మాకు నీవు నిండి నుండి ఆహారమునిచ్చినావు. పొలము దున్ని ఫలము కూర్చలేని మాకు నీవు నిండి నుండి ఆహారమునిచ్చినావు. నడువలేని మమ్ము కన్న తల్లి బోలి, నడువలేని మమ్ము కన్న తల్లి బోలి నీవు సంకనెత్తి మోసి పెద్ద చేసినావు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. లోకమందు ఎవరికైనా మెరుగనాటి గొప్ప
దిక్కులేని మమ్ము గొప్ప చేసినావు, దిక్కులేని మమ్ము గొప్ప చేసినావు. ఇక దిక్కులన్నీ మ్రోగ నిన్ను చాటుతాము. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు యేసు, నీవేనయ్యా మా జీవము. యేసు నీవేనయ్యా, యేసు నీకేనయ్యా, దేవా నీకేనయ్యా, ప్రభు నీకేనయ్యా. ఎంతైనా నమ్మదగిన వాడవు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రత్యేకమైన కాపుదల కింద 12 సంవత్సరముల సేవా జీవితంలో దేవుడు కాపాడి నడిపించినందుకు దేవునికి స్తోత్రములు కలుగును గాక. స్తోత్రం. ఆది కాండము ఒక చిన్న మాట చదివి కొద్దిసేపు మనము దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ఆది కాండము 48వ అధ్యాయములో థ్యాంక్ యూ జీసస్. 48వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకు ఎదుట నడుచుచుండిరో, ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి కృపను బట్టి మరి 2008వ సంవత్సరంలో విపరీతంగా త్రాగుడుకు బానిసై ఇష్టానుసారమైనటువంటి జీవితానికి అలవాటుపడినటువంటి నన్ను ప్రత్యేకంగా దేవుడు దర్శించాడు. అది చాలా ఆశ్చర్యము, చాలా విచిత్రం. దేవుడు నన్ను దర్శించినటువంటి కోణం, నా జీవితంలో ఈ రీతిగా నేను మారుతానని, ఈ రీతిగా ప్రభు సేవలో ఉంటానని, దేవుని కొరకు రాత్రింపగలు శ్రమిస్తానని మేబీ ఎవరు ఊహించలేకపోవచ్చు. మా బంధువులు కానీ, మా అమ్మ కానీ, మా అన్న కానీ, మా కుటుంబ సభ్యులు కానీ ఎవరు ఊహించలేకపోవచ్చు. వీడు మారుతాడు అనేటటువంటి విషయము మా ఊర్లో ఎవరు ఊహించకపోవచ్చు. ఎవరు మరి ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మారుతానని. ఎందుకంటే నేను ఏ జీవితంలో అయితే కొనసాగానో, ఏ జీవితంలో అయితే నేను ఉన్నానో, 20 ఏళ్ళకు ఎంతగా చెడిపోయాను, చెడిపోవడానికి ఎంత అవకాశం ఉందో అంతగా చెడిపోయినటువంటి నేను ఇప్పుడు అదే లైన్లో ఈరోజు నాకు రేపు ఫిబ్రవరి 7th వస్తే 40 years. 20 ఏళ్ళప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడు. 20 ఏళ్ళు అయింది. నాతో పాటు ఆ 20 ఏళ్ళప్పుడు ఎవరైతే ఏ అలవాట్లలో ఉన్నారో, ఏ లోక సంబంధమైనటువంటి లైన్లో ఉన్నారో అదే లైన్లో నేటి దాకా ఉన్నారు. 20 ఏళ్ళు గడిచిపోయింది, ఆయన దేవర్ నెవర్ రిపెంట్. ఇది ఎందుకు మరి సాధ్యం కాలేదో దేవునికి తెలుసు. నేను చాలామంది నా స్నేహితుల గురించి కూడా నేను ప్రార్థన చేసిన. నేను రక్షింపబడ్డ తర్వాత, ప్రభువా నన్ను బట్టి కొందరు చెడిపోయారు, నేను కలిగి ఉన్నటువంటి చెడు అలవాట్లు వాళ్ళకి నేను నేర్పి చెడగొట్టాను, కాబట్టి వారిని మీరు రక్షించండి అని నేను చాలాసార్లు జిఎంఆర్లో నాతో పాటు మొదటి బ్యాచ్ ఉన్నవారికి తెలుసు, నా క్లాస్మేట్స్కి తెలుసు, జూనియర్లకు తెలియదు. నేను వీళ్ళందరికీ ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి చేయించేవాడిని. మా ఊర్లో పలానా వ్యక్తి, ఆయన పేరు మీద ప్రార్థన చేయండి, ఆయన మారు మనసు పొంది, ఈయన పేరు మీద ప్రార్థన చేయండి అని పవన్కు తెలుసు. ఆయన డైరీలో
మరి ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ కూడా రాసేవాడు. ఒక 2-3 బుక్కులు అయిపోయినాయి ప్రేయర్ రిక్వెస్ట్లు రాసేది. ఏదైతే ప్రేజింగ్ పాయింట్గా మార్చిందో అది ప్రేజింగ్ పాయింట్గా మారిందని కూడా రాసేది. మంచిగా రికార్డ్ మెయింటైన్ చేసేవాడు. ఆ రికార్డు మాత్రమే మెయింటైన్ చేసిండు పాపం, వేరే రికార్డులు తెరవలే. అందుకే ఆయన మెకానికల్ సబ్జెక్ట్ అన్నీ ఫెయిల్ అయిపోయాడు. మంచి చదువుదామని వచ్చిండు, ఎంతో ఆశతో వచ్చిండు, పట్టుదలతో వచ్చిండు, మంచి చదివి పట్టాబట్టి పోవాలని వచ్చిండు. ఆడికొచ్చి నా చేతిలో పడి ఎందుకు పనికి రాకుండా అయిపోయిందని వాళ్ళ ఇంటోళ్ళు అన్నారు, ఇప్పటికీ అంటారు. అవుని ఆయనని చెడగొట్టిండని చెప్పేసి. నా దగ్గర ఒక తమ్ముడు ఉన్నాడు ఇప్పుడు కూడా, శ్రీధర్ అనే తమ్ముడు. మరి నాయన ఒకసారి, అరే నేను కన్నాడా నీకు వాడు కన్నాడరా, వాడు చెప్తాను వస్తావా, నువ్వు వాడి మాట వింటావా? నాకు ఫోన్ చేసి, నేనా ఆ కొడుకు తండ్రి నువ్వా? శ్రీకాంత్ వాళ్ళ డాడీ కొన్ని మాట్లాడినాడు, విజయ్ వాళ్ళ డాడీ కొన్ని మాట్లాడినాడు, అందరి మాటలు పడ్డా, మస్తు మాటలు అన్నారు. మరి అవన్నీ ఎందుకు దేవుడు అనిపించిండో తెలియదు, కానీ నా దగ్గర ఎంతమంది అయితే తమ్ముడు అంతమంది తండ్రుల్లో తిన్నోలే. మీకు అడిగి ప్రార్థనలు చేసుకొని పంపించిన వారా? బైబుల్ కాలేజ్ అది మీకు చదువుకొని పంపిస్తే ప్రార్థనలు అన్న అని ఎప్పుడు అన్న గురించి చెప్తారు, ఎప్పుడు ప్రార్థనల గురించి చెప్తారు అని అనేవారు. దేవుని బిడ్డలారా, 20 ఏళ్ళు గడిచిపోయింది. మరి వాళ్ళెవరు కూడా ఇప్పటిదాకా ఇంకా మారుమనసు పొందలే. నేను మారుమనసు పొందాను అనేటటువంటిది ఆశ్చర్యము. ఇది చాలా విచిత్రం. నేను మారుమనసు పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత నేను ఎప్పుడు సాక్ష్యం చెప్తాను. నేను ఎక్కడ మారుమనసు పొందాను, ఎలా మారుమనసు పొందాను. నాకు మొదట స్వార్థ చెప్పిన వ్యక్తి అంటే చాలామంది క్రిస్టియన్ ఫ్యామిలీనే కాబట్టి చాలామంది నాకు పాస్టర్లు చెప్పినారు, కానీ అప్పుడు నా కళ్ళు వెలిగించబడలేవు, నాకేం అర్థమైతే లేదు. నాకు ఎవరు చర్చికి పోతున్నా, వస్తున్నా, పాటలు పాడుతున్నా చర్చిలో, కానీ వాళ్ళు చెప్తున్న వాక్యాలు నాకు అర్థమైతే లేవు. బైబుల్ చదువుతుంటే బైబుల్ నాకు అర్థమైతే లేదు. పోతున్నా వస్తున్నా అంతవరకే, ఏదో కంఠస్థ వాక్యాలు మాత్రమే తెలుసు. వాళ్ళు చెప్పిన కంఠస్థ వాక్యం నేర్చుకుని పోయి చెప్పాలని తెలుసు తప్పితే నాలో పశ్చాత్తాపము, ఆ రీబర్త్ అనేది జరగలేదు. తిరిగి జన్మించిన అనుభవం నాకు లేదు. మరి బిహెచ్ఎల్ ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు అప్రెంటిస్‌షిప్ చేద్దామని ఐటీఐ తర్వాత 2008లో అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ఒక వ్యక్తి ద్వారా నాకు సువార్త చెప్పించాడు. కిరణ్ అనేటటువంటి వ్యక్తి ఇప్పటికీ తాను టచ్లో ఉన్నాడు. చాలాసార్లు నేను ఎవరితోనైనా కూడా అట్లనే ఉంటాను. నేను నా కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువ క్లోజ్గా ఉంటా కదా, నేను ఆయనతో కూడా అట్లనే హలో బ్రదర్ అన్నట్లనే ఉన్నది స్నేహం. సో తాను ఉన్నాడు, ఇప్పటికీ కల్వర్ టెంపుల్ వెళ్తున్నాడు. చాలా మంచి సౌమ్యుడు, ప్రేమ గలవాడు, చాలా ఆసక్తి దేవుడు అంటే. సో ఆ వ్యక్తి ద్వారా నేను సువార్త విని మారుమనసు పొందాను. బిహెచ్ఎల్ అనే ప్రాంతంలో 2008 మే నెలలో నేను మారుమనసు పొందాను అనుకుంటున్నాను. ఎందుకంటే మే 11వ తారీఖు నేను బాప్టిజం తీసుకున్నాను కాబట్టి ఆ పర్టికులర్ డేట్, అంతకన్నా ముందు ఏ రోజు అయినటువంటిది నేను ఎక్స్పెక్ట్ చేయలేను. డేట్ నాకు గుర్తులేదు, కానీ మే నెలలో నేను బాప్టిజం తీసుకున్న డేట్ అయితే నాకు తెలుసు. సో మరి ఆ వ్యక్తి ద్వారా స్వార్థ వాక్యం విని మారుమనసు పొంది పశ్చాత్తాపడ్డాను. చాలా ఏడ్చాను ఆ రోజు. ఎంతమంది నాకు వాక్యం చెప్పినా చర్చికి పోయినా జరిగినటువంటి ఒక కార్యము, అలా నా కిరణ్ గారు నాకు వాక్యం చెప్పడం వల్ల నా హృదయం తెరవబడింది, నాకు మారుమనసు కలిగింది. వెంటనే బిల్డింగ్ మీదకి వెళ్ళి చాలాసేపు ఏడుస్తూ ప్రార్థన చేశాను. ఆ రాత్రి దేవుడు నన్ను దర్శించినాడు. దేవుడు నేను చూశాను ఆ రోజు. ఇది వాస్తవం, నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ నా ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఉంటుంది కదా. ఇప్పుడు నా 20 ఏళ్ళ భక్తి సాధనలో మళ్ళీ అటువంటి మూమెంట్ ఎప్పుడు రాలే. వేరే వేరే అనుభవాలు వచ్చినాయి. నేను తర్వాత 20 రోజులు ఒకసారి ప్రార్థన చేసినప్పుడు నా పక్కకి ఇటుపక్క శ్రీకాంత్ తమ్ముడు వండుకున్నాడు, ఇటుపక్క నరసింహ తమ్ముడు వండుకున్నారు. మధ్యలో ఒక్కొనిట పైకి లేస్తుంది. 20 days ఫాస్టింగ్ ఉన్న సమయంలో మెలకువతోనే ఉన్నా. లాస్ట్ 3 రోజులు మంచినీళ్ళు కూడా తాగలే, ఎవరితో మాట్లాడలే. ఎన్నో సాహసాలు చేసిన దేవుని గురించి. ఒక చుక్క కూడా నీళ్లు నోట్లో వేయలే 3 రోజులు. మరి ఇప్పుడు సాధ్యం కాదు. అది ఊహించుకుంటేనే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది, ఎట్లా చేశాను అప్పుడని. ఉన్నపాటున ఇట్లా పైకి లేస్తున్నాను. అయిపోయింది, చచ్చిపోతున్నానేమో అనుకున్నా. దేవుడు ఆ రోజు ఒక దర్శనాన్ని చూపించాడు. నేను బిహెచ్ఎల్ ప్రాంతం వచ్చిన తర్వాత మా ఊర్లో సబ్స్టేషన్లో జాబ్ చేస్తున్నటువంటి టైంలో ఒకసారి నా దగ్గరికి పేతురు, యోహాను అపోస్తలులు వచ్చారు.
అపోస్తలుడైన పౌలు, పేతురు వచ్చారు. నేనున్న గదిలోనికి వచ్చారు. అక్కడ ఉండి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అంటే ఈ పత్రికలో ఉన్న విషయాలే మాట్లాడుతారు. వాళ్ళు రాసిన పత్రికలు ఏవైతున్నాయో ఆ పత్రికలలో నుంచి నాకు కొన్ని సంగతులు చెప్తున్నారు అనమాట. నేను ఒక్కనే ఉన్న సబ్ స్టేషన్లో రూమ్లో బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసి అప్పటికి విపరీతంగా బైబిల్ చదివేటటువంటి అలవాటు. ఒక భయంకరమైనటువంటి శోధన నాకు ఎదురైంది ఆ రోజు. పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తుంటే వీళ్ళందరూ వచ్చారు రూమ్లోనికి. పేతురు, యోహాన్లు వీళ్ళందరూ వచ్చారు. అట్లా ఎట్లా వస్తారు పేతురు, యోహాన్లు అని అడిగితే మరి యేసుప్రభు కొండ మీదకి పోయినప్పుడు మోషే, ఏలియాలు వచ్చారు కదా, అట్లనే నా దగ్గరికి పేతురు, యోహాన్లు వచ్చారు. అక్కడ నుంచి గజ్వల్ వచ్చిన తర్వాత నేను మొదటి రోజు గజ్వల్లో వాక్యం చెప్పి ఫస్ట్ సువార్త కూటంకు 12 మంది మారుమనసు పొందారు. అందులో ఈ సురేష్ తమ్ముడు, ఆ బ్యాచ్లో ఈ సురేష్ ఒకడే గుర్తున్నాడు. మేబీ ఇంకా చాలామంది ఉండొచ్చు. వాళ్ళు ఎవరు టచ్లో లేరు. ఆ ఫస్ట్ వాక్యం విన్నప్పుడు మారుమనసు పొందినటువంటి వ్యక్తుల్లో మునిపల్లి సురేష్ తమ్ముడు. ఆ రోజు 12 మంది మేము ఈరోజు రక్షణ పొందుతామన్నా మాకు యేసుక్రీస్తు కావాలి, మీ మాటల్ని బట్టి మా హృదయాలతో తెరిచాడని అన్నారు. నేను బిల్డింగ్ మీదకి వెళ్ళి ప్రార్థన చేద్దామని వెళ్తుంటే ఆ మెట్ల దగ్గర వెళ్ళంగానే భయంకరమైనటువంటి చీకటి అంధకార శక్తులు నాకు ఎదురుకు వచ్చినాయి. క్రూరమైనటువంటి కోపం నా మీద, చంపుదామన్నంత కోపం. ఒక చెట్టు మీదకి ఇట్లా వెళ్ళిపోతున్నాయి పక్షుల్లాగా. మనిషి ఆకారమే కానీ పక్షుల్లాగా ఎరుగుతాయి. ఇటువంటి దృశ్యం చూశాను, భయపడిపోయాను. తర్వాత ఆయన ధైర్యంగా వెళ్ళి ప్రార్థన చేశాను బిల్డింగ్ పైన. ఆ రోజు దేవుడు స్పెషల్గా నన్ను మరలా ఆయన వెలుగు నేను చూశాను. ఇట్లా కొన్ని అనుభవాలు ఉన్నాయి. తర్వాత 100 days ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టినప్పుడు మొదటిసారి 19లో 100 days ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నప్పుడు లాస్ట్ 7 days నేను కల్పన వాళ్ళ ఇంట్లో ఒక్కొని ఉన్నా. తలుపులు పెట్టుకొని ప్రార్థనలో ఉన్న లాస్ట్ రోజు బలమైనటువంటి దేవుని యొక్క శక్తి నన్ను కమ్ముకోవడం నేను చూశాను. ఒక్కనే ఉన్న రూమ్లో గట్టిగా అరుస్తున్నా. అటువంటి బేస్ శబ్దాలు ఎప్పుడు నాలో నుంచి రాలే. దేవాన్ని శక్తి అప్పుడు అదే ప్రత్యేకంగా దేవుడు నాతో మాట్లాడినది ఏంటంటే మీరు పైనుండి శక్తిని పొందుకోనని అనేది నాకు దేవుడు మాట్లాడినటువంటి సంగతి ఆ ఉపవాస ప్రార్థన. ఇట్లా చాలా అనుభవాలు ఉన్నాయి నా జీవితంలో. సేవా జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగించాడు. మొదటి సువార్త సభ పబ్లిక్ మీటింగ్ నేను అక్సన్పల్లిలో పెట్టినప్పుడు ఆ మొదటి రోజే ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఎంతోమంది హీలింగ్స్ జరిగినాయి. తర్వాత గంగోష్పేటలో పెట్టినప్పుడు ఎంతోమందికి స్వస్థతలు జరిగినాయి. ఎట్లా ఎన్ని 100 గ్రామాలు దింపాడో దేవుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఈరోజు ఆ లిస్ట్ లేదు మన దగ్గర. కానీ ఎప్పుడన్నా నేను సరస్ పాస్టర్ గారు అటు వెళ్తూ ఉంటే అన్న ఈ ఊర్లో అప్పుడు మనం వచ్చి మీటింగ్ పెట్టినాం కదా, ఈ ఊర్లో మీటింగ్ పెట్టినాం కదా, ఈ తాండలో మీటింగ్ పెట్టినాం కదా అని మాట్లాడుకుంటూ వెళ్తాం. ఆ రూట్లలో వెళ్తూ ఉంటే దేవుని బిడ్డలారా, మన జీవితంలో సేవా జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎప్పుడు క్షేమంగా ఉంటుంది విషయం అనేది మనం చెప్పలేం. ఇవి నా సేవల అనుభవాలే. నా వ్యక్తిగత స్థితికి ఒకసారికి నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి. లోపాలను బట్టి మళ్ళీ దేవుడు నన్ను తృణీకరించిండా అంటే తృణీకరించలేదు. ఇంతకుముందు మనం మా పాట పాడుతుంటే నా జీవితం నాకు గుర్తొస్తుంది. గడిచిన కాలం లోపములెన్నో దాగి ఉన్నను ఏంటండి దరి చేర్చి ఏంటండి మమ్ము నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో కురిపించిన. ఇది ఎంత ఆశ్చర్యం చూడండి. అవిధేయతలు ఉన్నాయంటే, లోపములు ఉన్నాయంటే, మళ్ళీ దీవెనలు కురిపించినట్ట దేవుడు. ఇది విచిత్రం. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభువా, నా జీవితంలో ఎన్నో లోపములు ఉన్నవి, ఎన్నో బలహీనతలు ఉన్నవి. ఒక పక్క ఈ లోపములు బలహీనతల లైన్ నడుస్తుంది, ఒక పక్క సువార్త లైన్ నడుస్తుంది, ఒక పక్క ప్రార్థన లైన్ నడుస్తుంది, ఒక పక్క నా ఫ్యామిలీ అనేటువంటి లైన్ నడుస్తుంది, ఒక పక్క దీవెనల వర్షం అనే లైన్ కూడా నడుస్తుంది. ఎన్ని లైన్లు ఉన్నాయి చూడండి. ఒక పక్క శత్రు సమూహాలు నా గురించి నెగిటివ్గా మాట్లాడే లైన్ నడుస్తున్నది, నా మీద అంధకార దయ్యపు శక్తులు దాడి చేసేటువంటి లైన్ నడుస్తున్నది, నా లోపములు, నా బలహీనతలు, అట్ ద సేమ్ టైం నేను దేవునితో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఒక భక్తుని జీవితంలో ఎన్నో కోణాలు ఉంటాయి. ఎన్ని చూసుకుంటూ మళ్ళీ ఇటు నాయకునికి హత్తుకొని నడవాలి, దర్శనానికి హత్తుకొని నడవాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు అంటున్నాడు, నా జీవితంలో సమస్తమైన
కీడుల నుంచి అనగా సమస్తమైన కీడుల నుంచి నన్ను దేవుడు అంటే మనకు ఏ కీడు రప్పించకుండా ఉండేవాడు కాదు. దేవుడు అంటే చాలా కీడులు వస్తాయి. ఒకసారి అయితే నన్ను ఇటు గౌరవరం ప్రాంతంలో ఒకసారి కొట్టడానికి ప్రయత్నం చేశారు. సరే జగిత్యాలలో కొట్టారనుకోండి. గౌరవరంలో ఒకరోజు నేను సిస్టర్ ఇద్దరము సరితక్క వాళ్ళ ఇంటికాడ ప్రేయర్ చేసి వస్తుంటే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళకి, ఇట్లా ఇక్కడ ప్రార్థన చేయడానికి వచ్చారంటే వాళ్ళ కారు మీద వచ్చారు. పురాణంలో 5-6 మంది వచ్చారు. నాకు ఆ రోడ్ ఎక్కగా నా వెనకాల ఆ కారు అప్పటిదాకా అక్కడ ఆగింది. నా వెనకాల ఫాలో అవుతున్నది నాకు అర్థమైపోయింది. ఆ కారు అర్థమైపోయి అప్పుడు నా దగ్గర ఫ్యాషన్ ప్రో బండి ఉండే. అరే దాడి చేసే అవకాశం ఉంది వీళ్ళు అని చెప్పేసి నేను భయంకరంగా స్పీడ్ వచ్చాను. అది గుంతల రోడ్ అయినా భయంకరంగా స్పీడ్ వచ్చాను. ఆ కార్లో ఎక్కువ మంది ఉండడం వల్ల వాళ్ళు మమ్మల్ని రీచ్ కాలేకపోయారు. తర్వాత హైవేకి పడి ఎస్కేప్ అయిపోయారు. అట్లా ఎన్నోసార్లు దేవుడు తప్పించినటువంటి ఘటన. శంషాబాద్ అప్పుడు ప్రార్థన నడిపించడానికి వెళ్ళేది. ఒకసారి భయంకరమైనటువంటి యాక్సిడెంట్ దేవుడు తప్పించు. ఆరామ్ గారి దగ్గర నేను ఇట్లా శంషాబాద్ సైడ్ వెళ్తుంటే అటు నుంచి లారోడు వాడికి సిగ్నల్ ఉంది, నేను సిగ్నల్ జంప్ చేస్తున్నా, వాడేమో సిగ్నల్ పడి వస్తున్నాడు. ఆ రోజు అసలు లారీ కింద పడి పచ్చడైపోవాల్సింది నేను. ఇంచు పరక అనమాట. నేను ఇట్లా వెళ్ళిపోయినా వాడు ఇట్లా వచ్చేసి బట్ తర్వాత పక్కకి లారాపి చాలాసేపు ఊపిరి పీల్చుకున్నాడు. నేను మళ్ళీ చాలా దూరం పోయి బండి ఆపి మళ్ళీ వాడు ఆపి కొట్టగలడని చెప్పేసి చాలా దూరం పోయి బండి ఆపి అప్పటికి కాల్చుతున్నాడు. అట్లా మరి నా దగ్గర ఫ్యాషన్ ప్రో బండి ఉన్నప్పుడు 1,00,000 కిలోమీటర్లు తిరిగాను సేవలో. తర్వాత యూనికాన్ బండి కొన్న తర్వాత అది 60,000-70,000 వేలు తిరిగాను ఆ బండి మీద కూడా. తర్వాత ఇప్పుడు కారు కొని మళ్ళీ ఇది 95,000 దాటింది. కేవలం పరిచయలోనే ఎన్ని మించుమించు దగ్గర దగ్గర 3,00,000 కిలోమీటర్లు. అంతకుముందు సైకిల్ మీద తిరిగాను, నడుచుకుంటా తిరిగాము. మేము సేవకులను కాకన్నా ముందే, నేను స్వరాజ్ పాస్టర్ గారు అభిషేకం తీసుకోకన్నా ముందే వీఆర్ ఆన్ ద ఫీల్డ్. అక్కడ మేము ఖాళీగా లేము. మరేనమ్మా మాకు పిలుపు లేదు కదా, మేము సేవకులం కాదు కదా, మా పని కాదు కదా సువార్త ప్రకటించడం అనుకోలేదు మేము. ఏంటండి పౌలు బర్నబాస్ వాళ్ళు సేవకు రాకన్నా ముందే వాళ్ళు ఏం చేస్తున్నారంట, దేవర్ వెరీ యాక్టివ్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్లో చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఏంటండి అక్కడ వాళ్ళందరూ ఉపవాస ప్రార్థనలో ఉండి సేవకు పిలవడానికన్నా ముందు ఏం చేస్తున్నారు చూడండి. అపోస్తుల కార్యము దయచేసి 11వ అధ్యాయము పౌలు బర్నబాను పిలిచినటువంటి ఘట్టం 13లో 13 రైట్ 13లో వారిని అభిషేకిస్తున్నటువంటి ఘట్టము చూస్తే ఎక్కడ ఎన్న వచనం అది 13:2 చేయుచుండగా వారిని నాకు ప్రత్యేకపరచుడని చెప్పాను. ఏంటంటే వీరు సేవ కొరకు ప్రత్యేకించబడకన్నా ముందే పనిచేస్తూ ఉన్నట్లుగా కనబడుతూ ఉంది మనకు. ఏంటంటే 11వ అధ్యాయం 25వ వచనంలో అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరము సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించి, వాళ్ళు అభిషేకం తీసుకోకన్నా ముందే ఏం చేస్తున్నారు, సువార్త వాక్యము ప్రకటిస్తున్నారు. సేవాభారము సేవా పిలుపు ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల్లో ఇది జరుగుతుంది అన్నమాట. చాలామంది సువార్త పని చేయరు. ఎందుకు తమ్ముడు ఎవాంజలిజం చేస్తలేవు సువార్త అన్నా, నేను ఇంకా అభిషేకం తీసుకోలేదు కదా నాడు పెద్ద బిల్డప్లో మాట్లాడతలేడు. అభిషేకం తీసుకోలేదు అని అభిషేకం తీసుకొని ఏం కట్టలు కడతావు నువ్వు అసలు అభిషేకం అనేటటువంటిది నీ పనిని బట్టి నీకు ఇవ్వాలి. అభిషేకం తీసుకున్నందుకు పని చేస్తాను అనుకున్నాడు దేవుని యొక్క పిలుపులో ఏర్పాటులో ఉన్న వ్యక్తి కాడు. దేవుని ఏర్పాటులో దేవుని పిలుపులో ఉన్నటువంటి వ్యక్తి అయితే, వాని జీళ్ళు అభిషేకము ఆత్మల భారం ఉన్న వ్యక్తి అయితే, నాకు అభిషేకం అవసరం లేదు, నశించిపోతున్న ఆత్మని సంపాదించడానికి తీవ్రతతో ముందుకెళ్తాడు. అలాగూ సౌలు
ఏంటంటే పౌలుగా మార్చబడకని ముందు ఆయన 1 సంవత్సరం అంతా కూడా ఏం చేస్తున్నాడు? ఏంటంటే సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన యాక్టివ్గా సువార్త పరిచర్యలో ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి నా జీవితంలో నేను 2008లో రక్షణ పొందాను, 2012లో అభిషేకం తీసుకున్నాను, 2013లో అభిషేకం తీసుకున్నాను. అంటే ఎన్ని సంవత్సరాల గ్యాపు? 8, 9, 10, 11, 12, 13 అంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు పాలిటెక్నిక్ పోయింది. తర్వాత అంతకుముందు 2 ఇయర్స్ నేను 8లో రక్షణ పోయి 9, 10 2 ఇయర్స్ సబ్స్టేషన్లో జాబ్ చేశాను. తర్వాత ఇక్కడికి వచ్చినాక 3 ఇయర్స్ పాలిటెక్నిక్ అయిపోగానే విశ్వాసంతో అయ్యగారు దుంకుమంటే పరిచరులకు విశ్వాసంతో అడిగేశాను. ఇక్కడ ఎవరు రూమ్ ఇస్తారో తెలియని పరిస్థితి గజ్వేల్ ప్రాంతంలో. ఎలా రూమ్ నడవాలనో తెలియదు, ఎట్లా భవనాలు తెచ్చుకోవాలి, గ్యాస్ ఎట్లా తెచ్చుకోవాలి, కూరగాయలు ఎట్లా తెచ్చుకోవాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, కిరాయిలు ఎక్కడి నుంచి వస్తాయి. ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. దేవుని బిడ్డలారా, ఎన్నో ప్రాంతాల్లోనికి మరి పరిచర్యకి వెళ్ళినప్పుడు దేవుడు కొన్నిసార్లు అక్కడికి పోతే అసలు చెప్పినట్టే కొందరు నాకు రూమ్ రెంట్ కొరకు డబ్బులు ఇచ్చేది, చెప్పినట్టే కొందరు పెట్రోల్ కొరకు డబ్బులు ఇచ్చేది. అంత విశ్వాసం మీదనే కొన్ని సంవత్సరాలు నడిచి ఇప్పటి వరకు కూడా పరిచర్య విశ్వాసం మీదనే వెళ్తున్నది. ఈనాటి వరకు ఎవడు నన్ను నేటి వరకు పోషించను. దేవుని పిలుపులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క టేక్ కేర్ అంతా దేవుడు తీసుకుంటాడండి. ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ. దేవుడు నీకు నాకు ఆయన సంబంధం లేని వ్యక్తి ఉంటాడు. మనం అనుకుంటాం, మరే నాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు, నన్ను మంచోడు కాదంటున్నారు. మరి నా విషయంలో నాకు శ్రీధర్ తమ్ముడు అన్నాడు, నీ ప్రయాస వ్యర్థమైపోయింది అనుకోవచ్చు కదా అని అన్నాడు. లాస్ట్కు అందరు వెళ్ళిపోయిన తర్వాత కొడుకు మాట అనిపోయారు కదా, ప్రతి ఒక్కరు మాట నాకు గుర్తుంటుంది. బాబు వెళ్ళిపోయిన ప్రయాస వ్యర్థమవుతుంది కానీ నా ప్రయాస వ్యర్థం కాదని అన్నప్పుడు ఆయన, నీ ప్రయాసనే వ్యర్థమైంది ఉంటుంది కదన్నా, అందరూ ఇంత కష్టపడి నువ్వు ఆత్మని సంపాదిస్తే అందరూ వెళ్ళి అక్కడక్కడ ఉంటున్నారు కదా, నీ ప్రయాస వ్యర్థమైందేమో అన్నాడు. నేను అన్నా, బాబు ప్రయాస వ్యర్థం అంటే ఏం తెలుసా, నేను ఎప్పుడైతే నాయకునితో డిటాచ్ అవుతానో, నాయకుని యొక్క ఆ ప్రకాండముకు ఏ కారణము నన్ను లేకుండా ఆ ద్రాక్ష వాళ్ళకి అంటుకట్టబడి ఎప్పుడైతే అంటుకట్టబడుకుంటూ తెగిపోతాను, వాణి ప్రయాస వ్యర్థమవుతుంది. అంటు కట్టబడి ఉండి నేను అడక తిని సేవ చేసినా అది వ్యర్థం కాదు. అంటు కట్టబడి ఉండి రిక్షా కొట్టి సేవ చేసినా అది వ్యర్థం కాదు. అంటు కట్టబడి ఉండి అసలు సేవ చేయకపోయినా నేను ప్రార్థనలో నన్ను కాపాడుకున్నా అది వ్యర్థం కాదు. కాబట్టి ఇప్పుడు నేటికి 12 సంవత్సరాలు దేవుడు తన యొక్క విలువైనటువంటి పరిచర్యలో 12 ఏళ్ళుగా నా జీవితంలో ఎప్పుడూ ప్రార్థన లేకుండా ఉన్న దినం లేదు. ఇది మామూలు గొప్ప సాక్ష్యమా? 12 సంవత్సరాలు నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఒక్కరోజు గంట సేపు నేను ప్రార్థన చేయకపోయినా కనీసం ఆఫరవున ప్రార్థన చేసిన, ఖచ్చితంగా అవకాశం ఉన్నప్పుడు సువార్త ప్రకటించిన. దేవుని బిడ్డలారా, ఈరోజు యాకోబు అంటున్నాడు తన జీవిత సాక్ష్యం, నేను ఎవని ఎదుట నేటి వరకు బ్రతికాను. ప్రతి భక్తుని సాక్ష్యం అదే. ఏలి ఏమంటాడు? ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను అంటాడు. పౌలు ఏమంటాడు? నేను ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా గదిలోనికి వచ్చాను. ఇంకా మునుముందు గొప్ప కార్యాలు దేవుడు మన పక్షంలో జరిగించబోతున్నాను. నేను అనుకుంటాను, ప్రభువా నీ సేవలో నేను పడ్డ కష్టాలు వ్యర్థము కావు. ఒకసారి సోమకపేట అనేటటువంటి ఊరు నుంచి అంతవరకు చౌరస్తా వరకు నడుచుకుంటూ వచ్చాను. 8 కిలోమీటర్ రాత్రికి, మళ్ళా రాత్రికి అడవి ప్రాంతం అది. ఒక్కనే బ్యాగ్ వేసుకుంటుంటే నడుచుకుంటూ వచ్చేస్తుంటే ఎట్లా ఎంత ధైర్యమో అర్థం కాదు. బస్సులు ఉండకుండే, ఆటోలు ఉండకుండే, అప్పుడు బస్సులలో వెళ్ళేది. సో సువార్త చేయాలి, 4 ఆత్మల వారికి వాక్యం బోధించాలి అనేటటువంటి తీవ్రత దేవుడు ఆనాటి నుంచి నేటి వరకు అదే తీవ్రతతో ఉంచినాడు. ఎవరు నా పక్కలో ఉన్నా, ఎవరు వెళ్ళిపోయినా నాలో ఉన్న జీలు మాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఈరోజు అందరికీ అది విదితమై, అంటే అందరికీ తెలిసినటువంటి విషయం. అందరు చూస్తున్నారు కనులారు, అరే ఇంత జీలు ఉన్నటువంటి వ్యక్తి సునీల్ పాస్టర్ గారు ఎక్కడెక్కడనో రాత్రి అనక పాలనక తిరుగుతూనే ఉంటారు, పరిచయం చేస్తూనే ఉంటారు.
ఎప్పుడు ఖాళీ ఉంటారు, ఎప్పుడు లైవ్లో కనబడతా ఉంటారు. ఇది మామూలు ఆసక్తి కాదు కదా. దేవుడు నన్ను విడిచిపెట్టాడని చెప్తున్నవాడు, మరి దేవుడు మనం పడుకుంటే నాకనే ఒకడు ప్రార్థన చేయాలి కదా, నాకనే ఒకటి స్వార్థ ప్రకటించాలి కదా. ఎవరిని దేవుడు విడిచాడో, ఎవరిని దేవుడు పట్టుకున్నాడో ఈరోజు కాలం నిర్ధారిస్తుంది కదా. ఇంకో 5 నెలలకు ఇంకా నిర్ధారిస్తుంది కదా. ఇంకా ఫలితాలు మునుముందు ఉన్నాయి కదా. కాబట్టి సమస్తమైన కీడులలో ఒక రకమైన కీడు కుటుంబం ద్వారా కలగవచ్చు, ఒక రకమైన కీడు సంఘం ద్వారా కలగవచ్చు, ఒక రకమైన కీడు సమాజం ద్వారా కలగవచ్చు, ఒక రకమైన కీడు నీ వ్యక్తిగతం ద్వారా నీ కలగవచ్చు. ఏ రకమైనటువంటి కీడులు పొంచి ఉన్నా, ఏ రకమైన కీడులు చేయాలని సాతాను ప్రయత్నం చేసినా యాకోబు అంటున్నాడు, సమస్తమైన కీడుల నుంచి దేవుడు నన్ను తప్పించినాడు. ఏంటండి 23వ కీర్తనలో దావీదు ఏమంటాడు? దేవా నీ దుడ్డు కర్రయో నీ దండమును గాఢంధకారపు లోయల్లో నేను సంచరించినను. ఎందుకు వస్తాయి గాఢంధకారపు లోయలు? నాకు అందుకే నిన్నటి దినాన అది ఒక క్రిస్టియన్ అమ్మాయి అయినా సమంత అన్న మాట మర్చిపోలేకపోతున్నాను నేను. యాక్ట్రెస్ సమంత ఏమంటే వయసును బట్టి మెచ్యూరిటీ రాదరా బాబు, విరిగిన మనసును బట్టి వస్తుంది అన్నది. ఎంత మెచ్యూర్ మైండ్ అది. మెచ్యూరిటీ రాదు. విరిగిపోవడానికి ఇష్టపడని వ్యక్తులకు మెచ్యూరిటీ రాదండి. కొందరు గాయాలు ఇష్టం ఉండవు, చిన్న మాట రంగని అడిగి మూతంతా ముడుచుకొని ద్వేషం పెంచుకొని ఇక వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు. నన్ను ఎవరైనా గాయపరిస్తే నేను చాలా గాయపడతా, చాలా కన్నీరు గారుస్తా. ఆ కన్నీరులో నాకు దేవుని యొక్క ప్రసన్నత దొరుకుతుంది. ఏంటండి, నాకు ఓఫరయ్య గారు కూడా చాలాసార్లు గాయపరిచాను. గురువు గారు ఒకసారి భయంకరంగా గద్దించాను. నన్ను చాలా బాధపడ్డా, నా మంచి కొరకే అనుకున్నా. కాబట్టి ఇక్కడ గాఢంధకారపు లోయల్లో నువ్వు సంచరించే పరిస్థితులు వస్తాయి. సేవ అంటే ఎప్పుడు మంచిగా పట్టు పరుపు పైన చక్కగా కొనసాగేది ఉంటుంది. కొన్నిసార్లు మట్టి పరుపులే ఉంటాయి, కొన్నిసార్లు తినడానికి తిండి లేని పరిస్థితి ఉంటుంది. ఈరోజు పని చేసుకుని సేవలో ఉన్నాం. ఏంటండి, ఇప్పుడు 12 ఏళ్ళు సేవ చేసిన తర్వాత నేటికి సంఘము లేవు, చెప్పుకోదగ్గ కుటుంబాలు లేవు. మరి ఇది ఒక రకంగా చూస్తే వ్యర్థమైపోయిందేమో అనేటటువంటి కోణంలోనే కనబడుతున్నది. మరి వ్యర్థమైందా ప్రభువా నా పరిచర్య, నా సేవ, నా జీవితము? మరి సేవకి అన్నీ పనిచేసి ఏదో ఒక పని చేసుకొని హ్యాపీగా నేను నా కుటుంబం జీవిస్తే అయిపోతుంది కదా, ఎందుకు నీ గురించి ఇంకా ప్రచారం, ఎందుకు నీ సేవ, ఎందుకు ఇదంతా అని అనుకుంటే మరొక క్షణము ఊపిరి పోతే బాగుండి అనిపిస్తుంది. అట్లా అనుకుంటేనే మరి ఇంత తీవ్రత ఉండి ఇంత అయిన తర్వాత ఎందుకు మరి సేవలో అభివృద్ధి లేదు అంటే, నువ్వేదో రహస్య పాపం చేసావు అంటాడు నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాడు. నువ్వేదో రహస్య పాపాలు చేసినావు కాబట్టి దేవుని సేవను ఆశీర్వదించలేదు. ఇప్పుడు అదే మాట మా గురువు గారి గురించి అనగలుగుతాడా? సతీష్ కుమార్ గారి దగ్గరికి 4 లక్షల మంది వస్తారు కదా బాబు, మరి ఓఫీర్ గారి దగ్గరికి ఒక 1000 మంది కూడా రావడం లేదు కదా. ఇప్పుడు ఆయనకు పోయి ఇదే మాట అనగలుగుతావు నువ్వు? యేసుప్రభు దగ్గర నుంచి అందరు వెళ్ళిపోయినారు, మరి ఎవరు లేరు కదా, యేసుప్రభు సంఘాన్ని చూసి అనగలుగుతాడా? పౌలుకు సొంత ఇల్లు లేదు, సొంత మందిరం లేదు, చెప్పుకోదగ్గ సంఘము లేదు కదా, మరి పౌలుని చూసి ఈ మాట అనగలుగుతారంటే ఇక్కడ దేవుని స్టాండర్డ్స్ వేరు. మానవ కోణంలో చూసినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి స్టాండర్డ్స్ వేరు. కాబట్టి దేవుని బిడ్డ, ఈరోజు మనం దేవుని కన్నులతో చూడాల్సినటువంటి దినాలు ఇవి. ఒక వ్యక్తినైనా, ఒక స్థితినైనా, ఒక పరిస్థితినైనా, ఒక సంఘానైనా, దేన్నైనా దేవుని కన్నులతో చూసినప్పుడు నీకు అక్కడ లోకానికంతా చాలా నీచమైనదిగా కనబడేటటువంటి కార్యము నీకు న్యాయమైనది కనబడుతుంది. నేను చాలాసార్లు చెప్పిన ఆ విషయం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆమె వ్యభిచారంలో పడిపోయింది అనుకో, లోకం అందరికి ఎవరికైనా చాలా మంచి పని పోయి అంటారా? ఎవడన్నాడు? ఇప్పుడు అన్నజాలడు. గత రాత్రి ఒకటి చూశాను నేను, ఒక సందేశం ఇచ్చారు ఆ సీన్ ద్వారా. ఒక ఆమె వ్యభిచారం చేస్తూ ఉన్నది. వచ్చిన కస్టమర్తోనే అయిపోయిన తర్వాత వాళ్ళ భర్త ఫోన్ చేశాడు, అమ్మా నీకు భర్తుండా, నువ్వు భర్తున్న తర్వాత కూడా పని చేస్తున్నావు అంటే, అవునండి మా భర్తకు తెలిసే నేను చేస్తున్నా. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు అంటే, నా భర్త క్యాబ్ డ్రైవింగ్ చేసేవాడు, యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి విరిగిపోయింది, లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, నెలకు 25,000
ట్యాబ్లెట్స్కి అవుతున్నాయి, మందులకు అవుతున్నాయి. మాకు ఒక కూతురు ఉంది, ఆమెకు చదివించుకోవాలి, ఆమెకు చదువుకు మా పోషణ, రెంట్లు ఇవన్నీ నెలకు ఒక 60,000 దాకా మా ఎక్స్పెండిచర్ ఉంది. ఇది తప్పనిసరి పరిస్థితి. ఎవరు మాకు సహకరించేవారు లేరు, ఆస్తులు లేవేం లేవు. నేను పని చేద్దామని ఆలోచించాను, కానీ ఏ పని చేస్తే నాకు 60,000 ఇస్తారు? నేను పెద్దగా చదువుకోలేదు. ఎక్కడ పని చేసినా ఏం చేసినా నాకు 10-15,000 కంటే ఎక్కువ ఇయ్యరు కదా. ఈ 15,000 శాలరీ నేను నా భర్తకు మందులు తీసుకురాలేను, నా కూతురికి చదివించుకోలేను, నా పోషణ చూసుకోలేను. కాబట్టి ఈ వృత్తిని ఎంచుకోవాల్సి వచ్చింది అని చెప్పింది. ఇప్పుడు చూసే వాళ్ళకు, ఆ వృత్తిని డైరెక్ట్గా చూసే వాళ్ళకి ఈమె చాలా పెద్ద తప్పు చేస్తుందండి భర్త ఉన్న తర్వాత అని అనిపిస్తుంది. కానీ కొంత లోతులకు వెళ్ళినప్పుడు అరే జాలేస్తుంది. ఆమె మనసులో లేదు, నిజానికి ఆమె ప్రతివత, ఆమె ఇప్పుడు తప్పు చేయలేదు, ఆమె మనసులో లేదు చేద్దామని పరిస్థితులు చేపిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, అది చూసిన తర్వాత నా కళ్ళకు కన్నీళ్ళు వచ్చినాయి. అవునండి, ఇప్పుడు వస్తున్నాను, బయలుదేరి వచ్చేటప్పుడు ట్యాబ్లెట్ తీసుకొని వస్తానని చెప్పేసి అంటుంది. అంటే కొన్ని సందేశాలు ఆ కోణంలో ఇస్తే తప్ప కొంతమందికి అర్థం కావు. ఆ రకమైన సీన్లు అంటే చూసే వాళ్ళు కొందరు ఉంటారు. సమాజంలో మనం ఎవరిని తప్పు పట్టడానికి అవకాశం లేదు. వాళ్ళ స్థితులు మనకు తెలియదు, వాళ్ళ పరిస్థితులు మనకు తెలియదు, వాళ్ళు ఉన్నటువంటి కండిషన్స్ మనకు తెలియదు. వీ డోంట్ నో వాట్ హ్యాపెండ్, వాట్ ఈస్ ద సిచ్యువేషన్స్ ఆర్ దేర్. దేవుని కళ్ళతో చూసినప్పుడు కొన్ని పరిస్థితులు దేవునికి న్యాయంగా కనబడతాయి. సమరయ స్త్రీ చేసినటువంటిది తప్పే, కానీ యేసుప్రభు ఆమెకు నువ్వు తప్పు చేస్తున్నావు అన్నాడు అక్కడ? అనలేడు. ఎందుకు అనలేడు? ఆమె స్థితి, ఆమె పరిస్థితి ఆ పని చేపిస్తుంది. దేవుని బిడ్డల, ఈరోజు లోకపు యొక్క దృష్టికి చూసినప్పుడు కొన్ని తప్పుగా కనబడతాయి, దేవుని కళ్ళతో చూసినప్పుడు కొన్ని మంచిగా కనబడతాయి. ఈరోజు లోకం మనల్ని చూసినప్పుడు వీళ్ళదేం సంఘం రబయ్య, ఒక చర్చి లేదు, చెప్పుకోదగ్గ మందిరం లేదు, కుటుంబాలు లేవు, పైసలు లేవు వీళ్ళ దగ్గర, వీళ్ళు వీళ్ళ ద్వారా ఒక అద్భుతాలు జరుగుతలేదు అని అంటే మేము సత్యం అంటారు. అద్భుత కార్యాలు అంటే ఇట్లా సతీష్ కుమార్ దగ్గర జరుగుతున్నాయి, ప్రవీణ్ కుమార్ దగ్గర జరుగుతున్నాయి, రాజ్ ప్రకాష్ బాబు దగ్గర జరుగుతున్నాయి, కళ్ళకు కనిపిస్తున్నాయి కదా, తీసి పాడేసే వాళ్ళు ఉండొచ్చు. కానీ దేవుని కళ్ళు ఎవరి మీద ఉన్నాయనేది కీలకం. నీ కళ్ళు ఈ లోకంలో ఒక దగ్గర 1,00,000 మంది నిండితే అక్కడికి వెళ్ళిపోతున్నాయి నీ కళ్ళు. ఒక దగ్గర 4 అద్భుతాలు జరిగితే అక్కడికి వెళ్ళిపోతున్నాయి నీ కళ్ళు. దేవుని కళ్ళు అట్లా వెళ్ళాయి. దేవుని కళ్ళు ఎక్కడ దేవుని యొక్క చిత్తం జరిగిస్తారో వారు లోకపు యొక్క దృష్టిలో నీచులుగా ఎంచబడినా పర్వాలేదు, దేవుని దృష్టికి గనులు అంటాడు వారు. దేవుని బిడ్డలారు, ఈరోజు మన యొక్క చిత్తావృత్తి దేవుని మీద ఉండాలి. నా గురించి నా చుట్టుముట్టున్న వాళ్ళు ఏమనుకుంటారు అనేది డజంట్ మ్యాటర్ అండి. వాడు ఏదో ఒకటి అనుకుంటాడు, ఏదో ఒక కీడు నాకు చేద్దామని చూస్తాడు. నా గురించి ఎవరి దగ్గర పోయి చెడ్డగా చెప్దామనే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే నేను వానికన్నా మాటలు ఉంటాయి మర్చిపోని, వాడు నాకు ఏదో చేద్దామని చూస్తాడు. కాబట్టి మనుషుల మెప్పు కొరకు మనం ప్రయత్నం చేస్తే, ఇప్పుడు మిసాల గుర్రప్ప గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక పాట ద్వారా ఆయన ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయినటువంటి క్యాండిడేట్. ఇప్పుడు ఒక రోజు కూడా ఆయనకు డేట్లు కాలేవని చెప్పాడు మొన్న నాకు అడిగితే జైరాబాద్లో. ఇప్పుడు ఆయన మీద భయంకరమైన ఎలిగేషన్స్ చేస్తున్నారు. 20 ఏళ్ళ కింద అలా చర్చిలో ఒక వికలాంగురాలకి ఆయన ఇది చేశాడు, అది చేశాడు, ఆయన కామాంధుడు, ఆయన ఇట్లా మోసగాడు, అది అని ఉంటారు. ఎప్పుడు ఉంటూ ఉంటారు. మరి ఇంతకాలము ఎక్కడ మూతిపెట్టి పండుకున్నావు నువ్వు? ఇంతకాలం ఎక్కడున్నాడు? మన పేరేం పేరు? నీలరాజు గాడు ఇంతకాలం వాడు ఏ మోరి తినుకుంటా వండాడు ఏంటండి? ఇంతకాలం వాడు సైతాను మాట్లాడలేడు ఆయన గురించి. ఇప్పుడు టైం వచ్చిందా ఆయనకి మాట్లాడడానికి? సిగ్గులేదా వానికి? వాని బ్రతికేమన్నా చక్కగా ఉందా? వాని బ్రతుకులో లేవా ఏ తప్పులు? ఒకవేళ జరిగితే ఆయనకు అది ఏమో కండిషన్ నీకు తెలియదు. దేవుడు ఆయన క్షమించుండేమో, వాడుకుంటుండేమో. మన దేవుడు అంటే తప్పు చేస్తారా క్షమించను పో అన్నాడు దేవుడా? నీతిమంతుడు ఎన్నిసార్లు పడినా తిరిగి లేచిన అన్నాడు ఏంటండి? 77 మార్లు పడినా తిరిగి లేస్తాడు. 7 మార్లు పడినా ఏమో అసలే పడకుండా నీతిమంతుడా?
ఈరోజు నీలరాజు గారు నరకంలో పడతాడు కానీ గుర్రప్ప గారు నరకంలో పడాడు. వాడి నీతికి ఎంత నీతిగా బతికనాడు. దేవుని బిడ్డలారా, ఇంకా చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరికి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. అదే రీతిగా మన నాయకుని గురించి, ఓఫ్రాయ గారి గురించి కూడా మాట్లాడేటువంటి నీచులు కొందరు ఉన్నారు. ఈ రకమైనటువంటి లైన్లో మరి సేవలో ఉన్నటువంటి శ్రేష్ఠ భక్తుల్లో, సేవలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి నా గురించి కూడా మాట్లాడు. నేను వాడితో చెప్పుకోదగ్గ వ్యక్తిని కదా, గుర్రప్ప గారితో, రంజితోఫర్ గారితోనో లేకపోతే ఇంకొక పెద్ద సేవకులతో నేను పోల్చుకోదగ్గ. ఏసన్న గారి మీద కూడా భయంకరమైన ఎలిగేషన్స్ భక్త్ సింగ్ గారి మీద వచ్చినాయి, సదా సుందర్ సింగ్ గారి మీద చనిపోయిన తర్వాత వచ్చినాయి, మొన్న రవి జకరియాస్ గారి మీద. ఇటువంటి నీచులు ఉంటారండి, సేవకుల గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇక్కడ యాకోబు అంటున్నాడు, సమస్తమైన కీడుల నుంచి నన్ను తప్పించిన దూత. మన జీవితంలో ఇప్పుడు నాకు 12 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్నో రకముల కీడులు, ఎన్నో రకముల ఇబ్బందులు వచ్చినప్పటికీ దేవుడు నన్ను తప్పించాడు. పొలము దున్ని ఫలము కూర్చలేని మాకు ఏంటండి, నింగి నుండి ఆహారం మనం ఏమైనా పోయి వ్యవసాయం చేసింది ఉన్నదా? 12 సంవత్సరాలు మనం ధాన్యం తిన్నికి ఏమైనా విత్తనాలు వేసుకున్నామా? ఎట్లా పోషించింది దేవుడు? మరి నడవలేని మమ్ము కన్న తల్లి బోలి చంకనెత్తి నీవు నడిపించు. ఇక్కడ ఎవ్వరు తెలియరు. వచ్చినప్పుడు 2014లో నేను పాలిటెక్నిక్ అయిపోయి బయటకు వచ్చిన ఎవరు తెలియరు, నాన్నవారు లేరు, దేవుడే అన్ని. దేవుని బిడ్డలారా, 2014లో ఒక్క మనిషి తెలియనటువంటి నేను, ఒక వ్యక్తి పరిచయం లేనటువంటి నేను, ఈరోజు నేనంటే పరిచయం లేనటువంటి మనుషులు ఒక్కరు లేరు గజ్వేల్లో. ఒకప్పుడు నాకు ఎవరు తెలియరు, ఇప్పుడు నేనంటే తెలియని మనిషి లేడు, ప్రతి ఒక్కరు తెలుసు. నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇంటికాడ నుంచి షాపుకి వేసరికి కనీసం 10 మంది నాకు లేచి అన్న నమస్తే అంటారు. రోడ్డు మీదనే 10 మంది ఖచ్చితంగా నాకు నమస్తే అన్న అంటారు. ఎట్లా నేను ఎప్పుడు పరిచయము ఎట్లా తెలియదు, చూడగానే నమస్తే పెడతారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటండి, ఎక్కడి వారము, ఏ స్థితిలో ఉన్నవారం దేవుడు అంతకంతకు గొప్ప ఉన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేటి వరకు నన్ను కాపాడినటువంటి దూత ఏంటంటే, ఈరోజు దేవుని బిడ్డలారా, మరి మనల్ని అందరినీ కూడా దేవుడు కాపాడండి. ఇక ముందు కూడా దేవుడు కాపాడుతాడని నమ్ముదాం, విశ్వసిస్తాం. గొప్ప కార్యాలు మన ద్వారా జరిగిస్తాడని నమ్ముదాం. ఇంకా మన మనసులో ఏదైనా చెత్త ఉంటే దాన్ని తీసేసుకుందాం. ఆ చెత్తను పెట్టుకొని నడవద్దు ఎక్కువ కాలం. మొన్నటి దిన ఐజాక్ రాజన్ గారు ఒక మెసేజ్ చెప్పిండు, బాబు నీకు ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకో, ఆ దెబ్బను అట్లనే పెట్టుకొని పండొద్దు. ఆ దెబ్బ కాస్త సెప్టిక్ నీకు ఒళ్ళంతా కూడా మరి విషంలాగా వెక్కే అవకాశం. దానికి వెంటనే ఏం చేయాలి? పెన్సిలింగ్ చేయాలి. పెన్సిల్ ఇంజెక్షన్ ఇస్తే ఎక్కడైతే నీకు దెబ్బ తాకిందో అది ఇంకా వేరే ఆ పక్క స్థలంలో కూడా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. కొంతమంది అట్లనే గాయాలు పెట్టుకొని సంవత్సరాల తరబడి ఉంటారు, అది పెయ్యంతా పాకిపోతుంది. వెంటనే దానికి పెన్సిలింగ్ చేసుకొని ఆ సమస్యను తీసేసుకోవాలి. నాకు ఏదైతే సమస్య ఉంటుందో నేను నిజంగా దేవస్థానం ఒక ప్రార్థన చేస్తాను, ప్రభువా నాకు ఈరోజు ఈ సమస్య ఉన్నది, దీన్ని యేసు నామములో తొలగించి. నేను దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు, నేను పలానా వ్యక్తి గురించి ఎక్కువ ఆలోచించొద్దు, పలానా పరిస్థితి గురించి ఎక్కువ ఆలోచించొద్దు, పలానా స్థితిగతుల గురించి ఎక్కువ ఆలోచించొద్దు. నీ వాక్యం గురించి ఆలోచించాలి. ఈ శోధన నాకుంది, ఈ పలానా మనిషిని బట్టి నేను బాగా డిస్టర్బ్ అవుతున్నది, దాన్ని తొలగించంట అంతే. ఆ రోజు అది క్లోజ్. నాకు మళ్ళీ నెక్స్ట్ డే కూడా రిపీట్ కాదు. ఎంతోమంది ఎన్నో సంగతులు చెప్తారు నాకు కూడా. ఏంటంటే ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టాలి, కానీ కొంతమంది 2 చెవులతో విని నోటితో చెప్తూ ఉంటారు. అవసరమా? ఏంటండి, ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టమని దేవుడు చెప్తే 2 చెవులతో విని ఒక నోటితో అందరికీ ప్రచారం చేసేవాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళంతా భ్రష్టుల జాబితాలు చేరుతారు లాస్ట్కి వస్తే. దేవుని బిడ్డలారా, కాబట్టి రోజు నీవు నేను మనము అడుగుదాం, ప్రభువా నేటి వరకు మమ్మల్ని కాపాడినాం, సేవా జీవితం 12 సంవత్సరాలు అయిపోయింది, మరి ఇంకా మా ముందు నీ రాకడ పరిగెత్తం ఎన్ని సంవత్సరాలు ఉండి మాకు తెలియదు, కానీ
నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావు, నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నావు, నువ్వు మమ్మల్ని పోషిస్తున్నావు. అందరూ బట్టి నీకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపజేయను గాక. మీరు చేసినటువంటి వంటలు సలగైపోయే అవకాశం ఉన్నది. త్వరగా మనం ముగించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే యేసయ్యా, 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 యేసయ్యా. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరచునయ్యా. నన్ను బలపరచె, నిన్నే ఘనపరచునయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. వంచన వంచెన ఒరిగిన వారాన పొసగక విసిగిన విసిరే కెరటాన. వంచెన వంచెన ఒరిగిన
యేసయ్యా 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 నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నన్ను గమనించిన దేవానికి నన్ను నడిపించిన దేవానికి స్తోత్రం. కొండలలో లోయలలో అడవులలో దారులలో కాపాడిన దేవానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవా నీ యొక్క శక్తి కొరకు నీకు వందనాలు, నీ కాపుదల కొరకు నీకు స్తోత్రం. పైనుండి మీరు శక్తిని కుమ్మరిస్తున్న దేవుడు తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు. నీ ఆత్మక్షేత దర్శించండి ప్రభువా నీకు స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా మీరు కాపాడకపోతే మేము ఈరోజు సజీవులుగా ఉండేవాళ్ళము కాదు. అన్ని పరిస్థితుల గుండా మా ప్రయాణాలలో మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చినారు. కపట సహోదరుల వల్ల కలిగే ఆపదల నుంచి మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చినారు. అన్ని జనుల ద్వారా కలిగేటటువంటి కీడుల నుంచి మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చినారు. ఎన్నో 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 రీతులుగా దైవమా మీరు మమ్మల్ని కాపాడుతున్నారు, పోషిస్తున్నారు, నడిపిస్తున్నారు. నీకు స్తోత్రాలు. ఒక పక్క వ్యతిరేకతలు, శోధనలు, ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు, మరో పక్కని ఆశీర్వాదాన్ని మేము చూస్తున్నాం. దైవమాను ఆశ్చర్యకరుడు తండ్రి. 12 సంవత్సరాలు నీ విశేషమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా సాగుకుని మీరు వాడుకొని అనేక మారుమూల ప్రాంతాలలో ఎన్నో సభలు మీరు జరిగించినందుకని నీకు స్తోత్రాలు. ఎన్నో ఆన్లైన్ ప్రేయర్స్ మీరు జరిగించినందుకని నీకు స్తోత్రాలు. ఎన్నో ఉపవాస కూటాలు మీరు జరిగించినందుకు స్తోత్రాలు. ఎన్నో రివైవల్ మీటింగ్స్ మీరు జరిగించినందుకని నీకు స్తోత్రాలు. దైవమా ఇక ముందు కూడా విశేషంగా మీరు వాడుకోనండి. అడుగుపెట్టి ప్రతి స్థలములో మీ ఆత్మకార్యాలు జరిగించండి. పరిశుద్ధాత్మ చేత నింపండి దేవా. ఇంకా నాలో ఏమైనా లోపములు ఉంటే నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో తొలగించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. మేము బలహీనులము, ఎన్నో లోపముల చేత నడిపించబడుతున్న వారం తండ్రి. ఏ లోపము లేని వాడవు నీవు అయ్యా. నువ్వు నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు తండ్రి. మీ మహిమ గల శక్తి చేత మమ్మల్ని కూడా మీరు నడిపించండి. మాలో ఉన్నటువంటి సకల బలహీనతలను మీరు కొట్టివేయండి. సకల పాప రుగ్మతను మీరు కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాను. దైవమా మీ ఆత్మ చేత అభిషేకించండి అయ్యా. ఈ 12 సంవత్సరాల్లో ఎన్ని కొరకు గొప్ప కార్యాలు చేసినాము అంతకంటే 100 రెట్లు గొప్ప కార్యాలు జరిగించుకుంటూ సమర్థులవు నీవు. నీకు స్తోత్రం. మీ ఆత్మకార్యం జరిగించండి అయ్యా. నా 12 సంవత్సరాల సేవ జీవితంలో నాకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించినటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారికి రావాల్సిన ప్రతిఫలము సేవకి ఎవరైతే సహకరిస్తున్నారో, ఆర్థికంగా సహకరిస్తున్న వారికి, మోరల్గా సహకరిస్తున్న వారికి మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, మరొకసారి కొన్నటువంటి బిడ్డలు, సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకు వందనాలు. ప్రార్థనలో సహకారులు ఉంటున్న బిడ్డలు రవీణను బట్టి, నవీంద్రను బట్టి, విజయను బట్టి నీకు స్తోత్రాలు, పాస్టమ్ను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. మరి మమ్మల్ని ఫైనాన్షియల్గా సహకరిస్తున్న, దశంబాలిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఆశీర్వదించండి. అనిత చెల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి, రంజితమ్మని మీరు జ్ఞాపకం చేసుకోండి, నవీందర్ మీరు జ్ఞాపకం చేసుకోండి, విజయని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా మా అత్తమ్మని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడిచినటువంటి ఉన్నతమైన మేలు కొరకు నీకు స్తోత్రాలు. మంచి ఆరోగ్యం,
మా అత్తమ్మ మీరు దయచేయండి. మా అమ్మ ఇస్తున్న సహకారం బట్టి నీకు స్తోత్ర. మా అమ్మని కూడా ఇంకా దీవించండి దైవమా. ఇంకెంతోమంది మమ్మల్ని సహకరిస్తున్నారు తండ్రి, వారందరినీ కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నాండి. ఇంకా అనేక గొప్ప కార్యాలు, నూతన కార్యాలు జరిగించడానికి కావాల్సినటువంటి ఆర్థిక సమృద్ధి మీరు మాకు దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి నా తండ్రి వచ్చే నెలలో జరగబోతున్నటువంటి అనేక స్థలాల్లో జరగబోతున్నటువంటి సువార్త కూటాల్లో మీరు తోడుగుండండి. మీ ఆత్మ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ మరొకసారి మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమయు, మా రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ఈ 12 సంవత్సరాల సేవ జీవితంలో నడిపించి సహకరించి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎవరైతే తోడుగున్నారో వారందరికీ ప్రభు యొక్క కృప ఇక్కడ తోడై ఉండి సరస్వతను నడిపించును గాక. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం అపవాదికి నియమాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. స్తోత్రం. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.